ఎక్కడమ్మా మీది? మిర్యాలగూడెం ఇక్కడ ఎక్కడికొచ్చారు? నీలాపూర్ హాస్పిటల్కి. నీలపూర్ హాస్పిటల్. అంటే ఇప్పుడు దేని గురించని వచ్చారు మీరు? మా పాపకి ఆపరేషన్ పైప్ లెట్రూమ్ పైప్ గురించి వచ్చింది. ఊరు నుంచి వచ్చినప్పుడు బస్సులనే వచ్చారా? ప్రైవేట్ బస్సు చార్జ్ పెట్టుకొని వచ్చినాం. ఫ్రీ బస్సెస్ లేకున్నాయా మీరు వచ్చినప్పుడు? నైట్ 4ంటికి మేము వచ్చినాం, అప్పుడు లేకుంటున్నాం. ఇప్పుడు ఫ్రీ బస్సెస్కే వెళ్తారా అమ్మ? ఫ్రీ బస్ కనే చూస్తున్నాం. ఎట్లా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి పాలనలో? ఇప్పుడు మీకు మహిళలకు ఫ్రీ బస్సెస్ పెట్టిరు, 500 రూపాయల గ్యాస్ ఇస్తున్నారు, ఇంకా చాలా పథకాలు అయితే ఉన్నాయి. మీకు ఏ విధంగా అనిపిస్తుందమ్మా? ఏమిటంటే ఏం సాయం చేస్తుందంటే ఆయన కొంచెం కొంచెం ఈ బస్సు ఒక్కటే కొద్దిగా సాయం అనిపిస్తుంది మాకు, లేని వాళ్ళకి. అందరికి పెట్టిండు, లేని వాళ్ళని చూడట్లేదు, ఏం చూడట్లేదు. ఉన్న వాళ్ళకి అదే ఫ్రీ, లేని వాళ్ళకి అదే ఫ్రీ అవుతుంది మాకు. మంచిగానే ఉన్నాయి అమ్మ లోపల బస్సుల సౌకర్యాలు, అంటే అంతవరకు మంచిగా రీచ్ అవుతురా? ఏం లేదు, మంచి ఇరకటం చిన్న పాపను వేసుకొని పోయిన కూడా 3-4 కూకోవాల్సి వస్తుంది. ఫ్రీ బస్సు 3-4 వేసి కూకొని పోవాలంటే అల్లా ఇరకటం ఆ డ్రైవర్ కూడా దవ పోనే పోతాడు స్లోగా. ఒకనాడు ఇదే టైంకి ఎక్కితే నైట్ 9 అయింది మిర్యాలగూడెం పోతే అక్కల. మా ఊరికి పోవాలంటే జల్దీ పోతే బస్సు టయానికి 5 అట్లా చేస్తాం. ఈ బస్సు అయితే లేట్ అవుతున్నాయి, చాలా ఇబ్బంది అవుతుంది మాకైతే. ఇంతకుముందుకు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఇక్కడికి హైదరాబాద్ వచ్చిరా? అప్పుడు రాలేదు, వచ్చినాం కానీ డబ్బులు పెట్టుకొని వచ్చినాం అప్పుడు కొద్దిగా ఫ్రీ ఇంత మంచి అప్పుడు బాగుంది, కొద్దిగా డబ్బులు పెట్టుకున్నాడు. ఇప్పుడు చిన్న పాపని తీసుకొచ్చారు కదా, ఇక్కడ గవర్నమెంట్ అయితే చేంజ్ అయింది. హాస్పిటల్లో పరిస్థితి ఎట్లా ఉన్నాయి అసలు? ఇంతకు పిల్లలకు మంచిగా చూసుకుంటున్నారా? ఆరోగ్య పరిస్థితులు అవన్నీ మంచిగానే ఉన్నాయని చెప్పవచ్చు. గవర్నమెంట్ హాస్పిటల్ మంచిగానే చేసారు మాకైతే. గవర్నమెంట్ హాస్పిటల్ నీరుపూర్ హాస్పిటల్ మా పాపకి రూపాయి ఖర్చు లేకుండా ఆడ ఫ్రీగా అన్ని ఫ్రీగా అయినాయి. మిర్యాలు కూడా నీటి ప్రాబ్లం ఉందని చెప్పేసి అంటారు. మీరు పంటలు అవన్నీ పండిస్తారా అమ్మ? ఇక్కడ నీళ్ళ ప్రాబ్లం ఏమైనా కనిపిస్తుందా? ఈ నీళ్ళు ఆయన కేసీఆర్ ఉన్నాడు బాగానే, నీళ్ళు బాగానే వచ్చినాయి. ఎందుకనాలి కానీ ఆయన అప్పుడు ఉన్నాడు బాగానే, ఆయన ఉన్నసేపు నీళ్ళు వచ్చినాయి. కాలువ ఆయనది పోయింది, మళ్ళీ కాలువ బంద్ అయిపోయింది. కథం ఆయన ఎక్కినప్పుడు సేపు కాలువ వచ్చింది, ఆయన పోయిండు మళ్ళీ కాలువ పోయింది. మరి ఏడ ఉందో మరి తేడా, మరి అదంతా మనకు తెలియదు. ఆయన పైన అందరికి ఎరక. ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు బంద్ కాలేంది, ఇప్పుడే బంద్ అయిందా? కాలువ లేకపోతే ఇన్ని సంవత్సరాలు ఎప్పుడైనా గ్యాప్ వచ్చి ఉంటుంది? అప్పుడెప్పుడో వచ్చింది, మా పాపలు కొద్దిగా చిన్నపిల్లలు అప్పుడు వచ్చింది. మళ్ళీ కేసీఆర్ తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ కాలువ వచ్చింది. మళ్ళీ కాలువ కేసీఆర్ తెలంగాణ పోయిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది, కానీ ఇది కాలువ రావట్లేదు. నీళ్ళు ఎట్లా, నీళ్ళ పరిస్థితి ఎట్లా మరి మీ దిక్కు? లేక అల్లాడిపోతున్నారు జనాలు, కొంతమంది బోర్లు పాపం పొలాలు అన్నీ ఆగం అయిపోతున్నాయి. మీ రైతులను చూసే బాధపడుతున్నాం, ఇంకా మేము వ్యవసాయం చేయని వాళ్ళమే బాధపడుతున్నాం. వ్యవసాయం చేసే వాళ్ళు ఎట్లా బాధపడుతున్నారో ఏమో మరి. పొలాలు పెట్టినాయి, దున్ని నాటు పెట్టినాయి కూడా పాపం మొత్తం ఎండిపోయినాయి. కొన్ని రోజులు వదిలిపెట్టారు నీళ్ళు, కాలువ నీళ్ళకని అవి కూడా లేకుండా అయిపోయినాయి. పాప జీవాల గుట్ట కష్టం ఏమవుతుంది. ఆ బోర్ల కింద నాకు గిన్నె అన్నీ తాపుతాం అంటే ఆ బోర్ల గిట్ట గుంజపోయి ఇంకేం తాపుకుంటారు. వాళ్ళు కూడా దేశాలు ఎక్కడో ఉన్న నీళ్ళకి వెళ్ళిపోయి బతుకుతారు. మెయిన్గా వీళ్ళు పెట్టిన 6 పథకాలలో మీకు ఏది మంచిగా అనిపించిందమ్మా? ఇంకా మీకోసం మహిళల కోసం ఇంకా ప్రత్యేకించి ఏం పెడితే మంచిగా ఉంటుంది? మీకు ఊర్లలో ఉండరు కదా, మాకు ఇది ఉంటే మంచిగా ఉంటుంది అని చెప్పేసి ఏమన్నా మీకు ఆలోచనలు ఉన్నాయా? మాకైతే ఏం లేదు, మా అత్తగారికి ఏం లేదు, మా అమ్మగారికి ఏం లేదు. ఏమన్నా ఈ రెక్కల మీదనే మాకు కష్టం. లేని వాళ్ళకి ఇంత ఆయన ఏదైనా మరో సాయం చేస్తే బాగుండు మా అసంటి వాళ్ళకి. ఇంకా అన్నందుకు ఇది కాంగ్రెస్ గెలిచినందుకు ఈ బస్సు ఫ్రీ పెట్టినందుకు కొద్దిగా నాకు మంచి అనిపించింది. కానీ ఇంకేదానికి మమ్మల్ని ఆదుకునేటోళ్ళు ఎవ్వరు లేరు. ఈ బస్ ఫ్రీ ఒకటే రోజు నేను పనికి పోతా కాబట్టి పొద్దున్న లేస్తే పనికి పోతా, గదొకటే 60 రూపాయలు మిగులుతున్నాయి కొద్దిగా. ఇంకా బస్ పేరు మీద, కాంగ్రెస్ పేరు మీద ఏం లేదు, ఎవరు సొమ్ము తినే లేదు. మేము 500 కూలి, మాకు 500 పొద్దుకులు పోతే 500 కూలి ఇస్తున్నాయి. ఆయన ఉంటుంటే రేట్లు దిగిపోతున్నాయని 500 గుట్ల మళ్ళీ 100 కట్ట అవుతున్నాయి కూడా. ఒక్కోసారి పండ్లు దొరకట్లా అల్లాడిపోతున్నాం. మరి అది ఆయన ఏం చేస్తారో మరి లేని వాళ్ళకి. మాకైతే పండ్లు గుట్ట కష్టం ఏమవుతున్నాయి, పండ్లు కూడా దొరకట్లేవు. ఈ పూట చేసుకుంటే రేపు పొద్దు కట్టాలి, సిటీ కట్టుకోవాలి, పిల్లలు ఉన్నారు, తిండి అయింది, అన్నీ ఇబ్బంది పడుతున్నాం.